హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ ఇలాంటి సమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి, మైనస్ ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేవి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఏ విధంగా చేయాలో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్నాయి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా, పోలీసు కానిస్టేబుల్స్ ఆర్ ఎస్ఐ ఎగ్జామ్స్ ఎందుకంటే డ్యామ్స్గా కంపల్సరీ 1 క్వశ్చన్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఇలాంటి సమ్స్ ఏ విధంగా చేయాలి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ దీని వాల్యూ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి టేక్ x is equals to, ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ మనకి తెలియదు, దీని వాల్యూ x అనుకున్నాం. ఇప్పుడు x is equals to square root of 6 plus 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 are infinity terms అంతే కదా. జస్ట్ we can write square root of 6 plus ఇవన్నీ ఎన్ని టైమ్స్ ఉంటాయి, ఇన్ఫినిటీ కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ ఇన్ఫినిటీ అంటే చాలా పెద్ద నెంబర్. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ దీని అంతా ఎక్స్ అని రాసుకోవచ్చా లేదా, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ అలా ఇన్ఫినిటీ ఉన్నాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ ఇవన్నీ కూడా ఇన్ఫినిటీ టైమ్సే కదా. ఇన్ఫినిటీ అంటే చాలా పెద్దది కాబట్టి దీన్ని ఎక్స్ అని రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ becomes square, x square is equals to 6 plus x. After x square it side లేదంటే x square plus x becomes minus x plus 6 becomes minus 6 is equals to 0. This is quadratic equation. Quadratic equations కాబట్టి roots find out చేయొచ్చు. బట్ ఓకే, రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆర్ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా లేదంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే -6 -1 కావాలి కాబట్టి 2 3 6 బట్ -1 కాబట్టి 2 -3 దెన్ x స్క్వేర్ ప్లస్ 2x minus 3x minus 6 is equals to 0. These two terms x is common, x plus 2. These two terms minus 3 is common, remaining x plus 2 is equals to 0. These two terms x plus 2 is common, remaining x minus 3 is equals to 0. X minus 2 into x plus 2 into x minus 3 is equal to 0. That means x plus 2 is equals to 0 or x minus 3 is equals to 0. దీని ప్రోడక్ట్ అనేది 0 అయిందంటే ఇఫ్ x plus 2 అయినా 0 అవ్వాలి, లేదంటే x minus 3 అయినా 0 అవ్వాలి, లేదంటే రెండు అయినా 0 అవ్వచ్చు. కాబట్టి ఇఫ్ x plus 2 అయినా 0 అయినా లేదా x minus 3 is 0 తీసుకుందాం. అప్పుడు x is equals to ఏమొస్తుంది, -2, x is equals to 3. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ కాబట్టి కంపల్సరీ దీని వాల్యూ అనేది పాజిటివ్ వస్తుంది అంతే కదా ఫ్రెండ్స్. దీని వాల్యూ కంపల్సరీ పాజిటివ్ అవుతుంది. కాబట్టి దీని వాల్యూ మనం x అనుకున్నాం కాబట్టి x వాల్యూ అనేది -12 అయ్యే ఛాన్సే లేదు అంతే కదా ఫ్రెండ్స్. కాబట్టి x వాల్యూ కంపల్సరీ ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏం చేసాము, x is equals to square root of 6 plus square root of 6 plus on infinity terms. కాబట్టి square root of 6 plus దీని మొత్తం అంటే x కదా, ఇన్ఫినిటీ టర్మ్స్ కాబట్టి x. ఇన్ఫినిటీ మైనస్ అంటే ఇన్ఫినిటీ -1 అనొచ్చు, బట్ ఇన్ఫినిటీ -1 అంటే ఇన్ఫినిటీ అంటే చాలా పెద్దది నెంబర్ తెలియదు కాబట్టి దీన్ని కూడా x అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఇటు సైడ్ వస్తే స్క్వేర్ అవుతుంది. ఆఫ్టర్ సింప్లిఫై చేస్తే x వాల్యూ 3 వచ్చింది. దీన్ని సార్ ఇలానే చేయాలా సార్ అంటే
లేదు, షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. అది ఎలా సార్ అంటే 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ కాబట్టి ఈ 6 we can write product of consecutive numbers. ఈ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ కాన్జుగేట్ నెంబర్స్గా రాసుకోండి. వాట్ ఈస్ కాన్జుగేట్? కాన్జుగేట్ మీన్స్ వరుస సంఖ్యలు లబ్దంగా రాసుకోండి. కాన్జుగేటివ్ నెంబర్స్ 6ని కాన్జుగేటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా ఎలా రాసుకోవచ్చు? ఎస్, 2 3s are 6. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది అంతే కదా ఫ్రెండ్స్. ప్లస్ కాబట్టి ఇక్కడ పెద్ద నెంబరే ఆన్సర్ అవుతుంది. ప్లస్ కాబట్టి పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ మైనస్ ఉంటే చిన్న నెంబర్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? 3. ఇలా చేసినా మనకి 3 కదా వచ్చింది. అయితే √30 ప్లస్ √30 ప్లస్ √30 దీని ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, 30 we can write product of consecutive numbers. Product of consecutive numbers means వరుస సంఖ్యల లబ్దంగా రాయాలి. వరుస సంఖ్యల లబ్దం 30 ఎలా రాయొచ్చు? ఎస్, 5 6 are 30. ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 6. ఓకే ఫ్రెండ్స్, లేదంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ 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 సో ఆన్ ఇన్ఫినిటీ టైమ్స్. దీని ఆన్సర్ ఏమవుతుంది? 12 we can write product of consecutive numbers. ఎలా రాయొచ్చు? 3 4s 12. వాట్ ఇస్ ద ఆన్సర్? 4. ఇలాంటివి చాలా ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ వన్ square root of 20 minus square root of 20 minus so on infinity. Same, then value is equals to x అనుకొని x is equals to root over 20 minus x. After square root itself is the x square is equals to 20 minus x. After ఇది quadratic expression కి ఆ quadratic equation కి మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేసినా వస్తుంది. బట్ ఇక్కడ ఈజీగా సమ్ చేయొచ్చు. ఎలా చెప్పాము? 20 we can write product of consecutive numbers. 20 we can write, yes, 4 5s 20. కాబట్టి ఇక్కడ ఏముందో సింబల్ చూసుకోండి. సింబల్ ఏముంది? మైనస్. కాబట్టి చిన్న నెంబర్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ ఇస్ 4. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 20 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20 ఇన్ఫినిటీ. దట్ ఇస్ ద ఆన్సర్ ఇస్ 4. 42 కాన్జుగేటివ్ నెంబర్స్ గా రాస్తే 6 7s are 42. మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ 6. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్సో 72 we can write 8 9s 72. బట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉంది కాబట్టి 9 is the answer. 72 we can write 8 9s, బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 8 is the answer. ఈ విధంగా ఇన్ఫినిటీ ఉంది, సేమ్ నెంబర్స్ అయ్యండి, ప్లస్ అన్ని ప్లస్లైనా ఆర్ అన్ని మైనస్లైనా ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ నెంబర్ని కాన్జుగేటివ్ నెంబర్స్ రాసుకోండి. కాన్జుగేటివ్ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్జుగేటివ్ నెంబర్స్ గా రాసిన తర్వాత ఆ ప్రొడక్ట్ ఆఫ్ కాన్జుగేటివ్ నెంబర్స్ లో ఈ ప్లస్ ఉంటే గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి, మైనస్ ఉంటే స్మాలెస్ట్ నెంబర్స్ రాయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాం. square root of 3 plus square root of 3 plus square root of 3 plus so on infinity. Square root of 5 plus square root of 5 plus square root of 5 plus so on infinity. లేదంటే square root of 7 plus square root of 7 minus square root of 7 minus square root of 7 minus so on infinity. ఓకే, బాగుంది. ప్లస్ ఉంది కాబట్టి మనము అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్జుగేటివ్ నెంబర్స్ గా రాసుకోవాలి. బట్ 3 ప్రొడక్ట్ ఆఫ్ కాన్జుగేటివ్ నెంబర్స్ గా రాసుకోవచ్చా?
రెండు సంఖ్యలు లబ్ధంగా రాయొచ్చా? రాయలేదు. 3ని ఎలా రాయొచ్చు? ఓన్లీ 3 వన్స్ రాయొచ్చు. 3 వన్స్ రాయొచ్చు. బట్ దీన్ని కాన్స్టెంట్ నెంబర్స్గా రాయలేం కాబట్టి ఆ ప్రాసెస్లో అవ్వదు. మామూలు జనరల్ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు. జనరల్ ప్రాసెస్ ఏంటి? దీని టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఆఫ్టర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు root over 3 plus root over 3 plus root over 3 plus root over 3 plus so on infinity. X is equals to root over 3 plus దీన్ని మనం ఏం రాయొచ్చు? x square root becomes square. X square is equals to 3 plus x. After these two terms, x square minus x minus 3 is equals to 0. 3 minus 3 రావాలి, బట్ 3 ones 3 కదా అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏం రావాలి? సబ్ట్రాక్ట్ ఎడిషన్ -1 రావాలి. పాసిబుల్ అవ్వదు కదా, కాబట్టి మనం ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఫ్యాక్టరైజ్ అవ్వకపోతే ఫార్ములా ఏంటి? -b plus or minus square root of b square minus 4ac by 2a. Okay friends, for example, ax square plus bx plus c is equals to 0. Quadratic equation. ఈ quadratic equation ని factorize అవ్వకపోతే ఫార్ములా x is equals to -b plus or minus square root of b square minus 4ac by 2a. ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా x వాల్యూస్ వచ్చేస్తాయి. x value కాబట్టి x is equals to minus b. b means x quotient. b means x quotient means -1 plus or minus square root of b square means -1 square minus 4ac. a means x square quotient 1, c means constant term -3 all by 2a. 2 into a value is 1. Okay friends, -1 plus or minus root over 1x square means 1 minus of minus plus 4 3s top by 2. ఏమొస్తుంది? -1 plus or minus root 13 by 2. root 13 by 2 అంటే -1 plus root 13 by 2 -1 minus root 13 by 2. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుందాం ఏం చేసాం. x square minus x plus -3 is equals to 0. ఫార్ములా -b plus or minus root of b square minus 4ac by 2a. -b సారీ -b అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా. ఎస్, +1. Okay friends, -b b value is -1 కాబట్టి minus of minus +1 plus or minus root over b square means -1x square minus 4a 1 c means -3 by 2a 1. సింప్లిఫై చేస్తే ఫైనల్లీ 2 ఆన్సర్స్ వచ్చాయి. బట్ 1 plus root 13 by 2 this is positive. అంతే కదా ఫ్రెండ్స్, పాజిటివ్ ప్లస్ పాజిటివ్ పాజిటివ్. బట్ 1 minus root 13 1 minus root 13 వాల్యూ 9. root 13 అంటే 3 పాయింట్ సంథింగ్ వస్తుంది కాబట్టి దట్ ఈస్ నెగిటివ్ -3.9
సంథింగ్ ప్లస్ 1 అంటే మైనస్ నెగిటివ్ నెంబర్స్ వస్తాయి కాబట్టి మనకి స్క్వేర్ రూట్ వాల్యూ నెగిటివ్ నెంబర్ ఉండదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు కాబట్టి ఆన్సర్ ఓన్లీ ఇది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 5 ప్లస్ సో ఆన్ దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేయొచ్చు. మనం ఫస్ట్ 5 ని 2 కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయలేము కాబట్టి ఏం చేస్తాం x is equals to తీసుకొని x is equals to root 5 plus x, this is also x, అప్పుడు that implies x square is equals to 5 plus x, that implies x square minus x minus 5 is equals to 0. ఫార్ములా అప్లై చేస్తే మైనస్ b means minus of minus 1, b means minus 1 కదా, minus b minus of minus 1 plus or minus root over b square means minus 1 square minus 4ac, a means 1, c means minus 5 by 2a, a value is 1, that is equals to 1 plus or minus root over 1 square means 1 minus of minus plus 4 5 20 by 2 1 మనకు ఓన్లీ నెగిటివ్ వాల్యూ అనేది అడ్జస్ట్ అవ్వదు కదా, ప్లస్ ఆర్ మైనస్ లో నెగిటివ్ వాల్యూ అడ్జస్ట్ అవ్వదు కాబట్టి ఓన్లీ ప్లస్ యూజ్ చేసుకోండి. రూట్ 21/2 దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, అదే మైనస్ ఉంటే ఫస్ట్ 7 we can write product of consecutive numbers రాయడానికి అడ్జస్ట్ అవుతుందా, అవ్వట్లేదు కాబట్టి ఏం చేద్దాం ఈజీగా x ప్రాసెస్ x is equals to తీసుకొని x is equals to root 7, this is minus బట్ ఈ మొత్తం కూడా x కదా, root 7 minus x కాబట్టి this is x, that implies x square is equals to 7 minus x, that implies x square plus x minus 7 is equals to 0. దీన్ని కూడా మనం ఫ్యాక్టరైజ్ చేయడానికి అవ్వట్లేదు కాబట్టి ఫార్ములా యూజ్ చేస్తే మైనస్ b మీన్స్ 1 మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవర్ b స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ 4ac, a మీన్స్ 1, c మీన్స్ minus 7 by 2a, a means 1, simplify చేస్తే minus 1 plus or minus root over 1 square value is 1 minus or minus plus 4 7s are 28 by 2 ones 2 మైనస్ 1 ఇక్కడ కూడా మైనస్ అడ్జస్ట్ అవ్వదు ఎందుకంటే రెండు మైనస్ కాబట్టి టోటల్ వాల్యూ అనేది నెగిటివ్ అయిపోతుంది కాబట్టి ప్లస్ రూట్ 29/2 దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈజీగా ఇక్కడ ఫస్ట్ అన్ని ఈక్వల్ గా ఉండేటప్పుడు అన్ని ప్లస్ అన్ని మైనస్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆ నెంబర్ ని ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ గా రాయడానికి అడ్జస్ట్ అవుతుందో లేదో చూడాలి. ఇఫ్ అడ్జస్ట్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ గా రాసుకుంటాం. ఇఫ్ ఇక్కడ అన్ని ప్లస్ పాజిటివ్ ఉంటే అందులో పెద్ద నెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది, అదే నెగిటివ్ అయితే చిన్న నెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది. అదే ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ గా అడ్జస్ట్ కాకపోతే సేమ్ ప్రాసెస్ ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూద్దాం. root over 3 plus root over 3 minus root over 3 plus root over 3 minus root over 3 so on infinity. అంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వచ్చేటప్పుడు ఇందాక ప్రీవియస్ సమ్స్ లో అన్ని ప్లస్ వచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలి, అన్ని మైనస్ వచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలి చూసాం కదా. ఇప్పుడు ప్లస్ మైనస్ ఇలాంటప్పుడు ఏ విధంగా చేయాలి, ఇలాంటప్పుడు ప్లస్ మైనస్ వచ్చేటప్పుడు ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ రూట్ 4p మైనస్ 3 ప్లస్ 1 బై 2, రూట్ 4p మైనస్ 3 ప్లస్ 1 బై 2.
ఈ ఫస్ట్ టర్మ్ తర్వాత ప్లస్ ఉంటే కంపల్సరీ ఇక్కడ +1 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ తర్వాత మైనస్ ఉంది కాబట్టి 1 ముందు మైనస్ వస్తుంది. కాబట్టి దీన్ని ఫార్ములాతో చేస్తే √4 p వాల్యూ ఇస్ p అంటే 3 -3 + 1/2 √4 3s 12 - 3 + 1/2. 12 - 3 means √8 + 1/2. This is the answer. అదే 4 √4 ఈ విధంగా చేసామంటే ఇది ఓకే కదా ఫ్రెండ్స్. 4p - 3 + 1/2. 4p means 3 - 3 + 1/2. 4 3s 12 - 3 + 1/2. నెక్స్ట్ 12 - 3 yes 9. 8 రాసాం కదా, సారీ ఫ్రెండ్స్. 9 √9 means 3 + 1/2. That means 4/2. 4/2 value is 2. Okay friends. √4 - √4 సేమ్ ఇప్పుడులాగే ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ గా వస్తే కంపల్సరీ ఫార్ములా యూజ్ చేసుకుంటే బెటర్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టర్మ్ మైనస్ వచ్చింది కాబట్టి √4p -3 ఫస్ట్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి -1/2. నెక్స్ట్ వన్ p value is 4. 4 into 4 minus 3 -1/2. 4 4s 16 minus 3 -1/2. 16 minus 3 √13 -1/2. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా ఉంటే యూజ్ దిస్ ఫార్ములా. బట్ ఈ ప్లస్ ఉంటే ఇక్కడ +1 వస్తుంది. అదే మైనస్ ఫస్ట్ టర్మ్ అయితే -1 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.